ఆనియన్ ఇలా పెట్టి చికెన్ పీస్ ఇలా పెట్టి ఇలా కలుపుకొని చాలా బాగుంది. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 అండి. ఇది నా స్టైల్లో చికెన్ బిర్యానీ. చాలా 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 మందికి ఫేవరెట్. నేను చేసే చికెన్ బిర్యానీ మా ఫ్యామిలీలో. మా ఇంటికి వెళ్తే మాత్రం నేనే చేస్తాను, మా అత్తగారింటికి వెళ్ళినా నేనే చేస్తాను బిర్యానీ. వెళ్ళిన ప్రతిసారి 10 days లో 1 time అయితే నాతో బిర్యానీ ఖచ్చితంగా చేయించుకుంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. సో స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందామండి బిర్యానీ కోసం అని. ఇది కేజీ చికెన్, కేజీకి నేను వేస్తున్నాను. అండ్ సాల్ట్ ఇప్పుడు నేను 1 spoon యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం చేసుకుందాం, మ్యారినేట్ చేసి పెడతాం కదా, అందుకని. సో ఫ్రెష్గా ఇంట్లో నూరు పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు. ఈ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మళ్ళీ పోపులో కూడా యాడ్ చేస్తాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అండ్ కొంచెం ఆయిల్. కొంతమంది లెమన్ కూడా యాడ్ చేస్తారు, నేను లెమన్ యాడ్ చేయను. ఇప్పుడే నేను లేయర్ వేసేటప్పుడు వేస్తాను, ఎందుకంటే లెమన్ వేస్తే చికెన్ అనేది ఉడకడం లేట్ అవుతుంది, అందుకని. సో ఆయిల్ కొంచెం, ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, అండ్ పెరుగు మంచిగా ఇలా స్మూత్ గా బీట్ చేసేసి పెట్టుకోండి. 1 cup పెరుగు, సో ఇప్పుడు అంతా మనం దీన్ని మ్యారినేట్ చేసి కలిపేసుకోవాలి మంచిగా. ఇలా పిసుక్కుంటూ కలపండి, నార్మల్గా ఏదో కలిపినట్టు కోటింగ్ అంటేటట్టు కాకుండా ఇలా మనం పిండి పిసుకుతాం కదా, అలా ఇలా అలా చేస్తే ముక్క లోపల వరకు అనేది అది ఇది జ్యూసెస్ అన్ని వెళ్ళి స్పైసెస్ బాగుంటుంది టేస్ట్. మంచిగా ఇలా చేసుకొని దీన్ని ఒక 1 hour 1.5 hour మ్యారినేట్ చేసి పెట్టుకోండి. బిర్యానీకి ఎంత మ్యారినేట్ అవుతే అంత బాగుంటుంది. కొన్నిసార్లు నైట్ కూడా మనం తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, దీనివల్లనే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి 1 hour వరకు. చికెన్ వాష్ పెట్టుకున్నాను. ఇది చికెన్ 65కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం అండ్ సాల్ట్, ఇది 1/2 kg చికెన్కి, అండ్ కారం, పసుపు, ధనియాల పొడి, ఇందులో ఒక 2 spoons కార్న్ ఫ్లోర్, అండ్ 1 egg,
హాఫ్ లెమన్, ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ కర్డ్, ఈ పెరుగు, ఎగ్ దీని వల్లనే దీని కోటింగ్ అనేది మంచిగా పడుతుంది. సో ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఇది కూడా ఫ్రిడ్జ్ లో 1 అవర్ మ్యారినేషన్ పెట్టేది. ఓకే అండి, నేను కేజీ చికెన్ కి చేస్తున్నాను బిర్యానీ. అండ్ ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని గ్లాస్ తో అయితే బియ్యం వేసాము, అదే గ్లాస్ తో వాటర్. నేను బాస్మతి రైస్ కి 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ వేయను, ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేస్తాను. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ కి 4 కదా, నేను 3 గ్లాసెస్. ఇది ఒక మినిమం ఒక 15-20 మినిట్స్ కుక్ అయితే చాలండి. 3 గ్లాసెస్ వేస్తున్నాం. కావాలంటే మనం మధ్యలో చూసుకొని కూడా అప్పుడు కూడా హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది సోక్ చేసి పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇది మనం చికెన్ ని ముందే తీసి బయట పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా. సో ఫ్రిడ్జ్ లో తీయగానే వెంటనే మనం డైరెక్ట్ కుక్ చేయొద్దు, దాని ఒక 10 మినిట్స్ అన్న బయట తీసి పెట్టుకుంటాం. తీసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మూకుడు వేడైపోయింది. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం అండ్ నెయ్యి. సో ఆయిల్ కొంచెం నార్మల్ హీట్ అవ్వాలి, చాలా వేడిగా అవ్వద్దు. సో ఆయిల్ కొంచెం వేడైందండి. ఇందులో ఇప్పుడు మనం ఒక 3 లవంగాలు, ఇంకా ఇది మీ స్పైస్ ని బట్టి, నేను నార్మల్ స్పైస్ చేస్తాను బిర్యానీ. అండ్ 3 లవంగాలు, 3 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క అండ్ ఇలాచి అనేది ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. సో ఒక 2 ఇలాచి, బగారా పువ్వు. ఎందుకు నార్మల్ వేడి అవ్వాలి అంటే ఒకేసారి వేడి దాంట్లో వేస్తే వెంటనే మాడిపోతుంది. ఇప్పుడు నార్మల్ గా వేడి ఉన్నప్పుడు వేస్తే అది ఆయిల్ వేడి అవుతున్న కొద్దీ ఆ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ లో మిక్స్ అవుతాయి అనమాట. అందుకని బిర్యానీ పువ్వు అండ్ సాజీరా, ఇది పువ్వు, ఒక పెద్ద ఇలాచి అండ్ బిర్యానీ ఆకు. వేసేస్తాను. స్మెల్ చాలా బాగా వస్తుంది. మెయిన్ ఈ మసాలాలు అండి, ఇవి చాలా మనం మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటేనే ఈ స్మెల్ అనేది ఉంటుంది. ఈ స్మెల్ అనేది తగ్గిపోతే మనకి ఏ కర్రీ చేసినా ఇవి వాడినప్పుడు అంత ఫ్లేవర్ అనేది ఉండదు. సో ఇవి మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవాలి మనం. అందుకే నేను ఊరికే తీయకుండా ఇలా సపరేట్ గా పెట్టుకుంటాను అనమాట మసాలాది. సో ఇప్పుడు ఇది మసాలాలు కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం లైట్ గా. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా డైరెక్ట్ మంచిగా వాష్ చేసుకోండి.
అండ్ ఇందులోనే మిర్చి, పచ్చిమిర్చి, అండ్ కరివేపాకు, ఇది కొంచెం చిటపటలోపు ఆనియన్ అండి. సో ఇది మంచిగా కలిపేసుకొని ఇందులో పసుపు, మనం ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం లైట్గా. కొంచెం పోపులో వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కదా, అల్లము ఇది పోపులో ఫ్రై అవుతే అందుకని. సో అల్లం ఇది హోమ్ మేడ్ అండి, నేనే ఇంట్లో చేసుకుంటాను. కొంచెం అల్లం, సో కొంచెం తీసి బయట పెట్టుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్ లో పెడతాను నేను. ఇలా నాన్ వెజ్ అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టింది యూజ్ చేస్తాను, అది ఫ్రెష్ గా ఉంటుందని ఫ్లేవర్. డైలీ ఇంకా కర్రీస్ కి బయట ఉన్నదే యూజ్ చేస్తాను, అందుకే చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకుంటాను బయట. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలి. క్యాప్ పెట్టేసి ఆనియన్ తో పాటు అది అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. క్లోజ్ చేసేస్తాను, కాసేపు అయ్యాక మళ్ళీ చూస్తాను. ఓకే అండి, ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. మంచిగా ఫ్రై అయిపోయింది ఇది ఆనియన్. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసేస్తున్నాం. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ని మొత్తం ఇందులో యాడ్ చేసేద్దాం. మంచిగా కింద వరకు కలిపేస్తున్నాము. అండ్ ఇంతకుముందు మనం సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసాం కదా, సో మిగతాది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం. మ్యారినేషన్ అప్పుడు ఎప్పుడైనా సాల్ట్ కొంచెం మనం వేసే దానికంటే కొంచెం తక్కువ వేయండి, లేదంటే ముక్కకి సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది, అందుకని. సో ఇంకొక స్పూన్ చాలు. ఇందులో ఇప్పుడు చాలా వాటర్ వస్తుంది, ఇంకా వాటర్ అంతా పోయే వరకు చికెన్ మంచిగా ఒక 70% కుక్ అయ్యే వరకు ఇంకా వదిలేద్దాం. పెట్టేసి అండ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. సో ఇంకా చికెన్ అయ్యే టైంలో మనకు రైస్ కూడా అయిపోతుంది. రైస్ కూడా పెట్టేసా ఇంకా నేను స్టవ్ పైన. ఇది 1/2 అవర్ వరకు సోక్ అయింది. సో ఇంకా ఇప్పుడు రైస్లో కూడా మనం మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 లవంగాలు, 2 మిరియాలు, దాల్చిన చెక్క చిన్న పీసు, ఒక ఇలాచి అండ్ బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అండ్ స్టార్ అనీస్ 1, పెద్ద ఇలాచి ఉంటుంది కదా అది కూడా 1 యాడ్ చేసేసా. ఇందులో సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి అయితే నెయ్యి, లేదంటే ఆయిల్ అయితే ఆయిల్, మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే రైస్ మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట. సో యాడ్ చేసుకోండి.
ఇది మంచిగా ఎలా అంటే ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకోండి. తర్వాత ఇంకా వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోండి. రైస్ బాయిలింగ్ కి పెట్టేసాను. ఇంకా చికెన్ కూడా ఒకసారి మధ్యలో కలుపుకుందాము, లేదంటే కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి చాలా వాటర్ వచ్చేసింది అండ్ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మంచిగా. ఇంకా కాస్త కుక్ అవ్వాలి. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి. సో రైస్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అండ్ చాలా లైట్గా కలపాలి, లేదంటే ఆ బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. 50% అయిందండి, ఇంకా కాసేపు అవ్వాలి అండ్ చికెన్ కూడా బాయిల్ అవుతుంది మంచిగా. రైస్ కూడా అయిపోయిందండి, మనం దీన్ని కూడా కట్టేస్తున్నాం. సో రైస్ ని మనం సపరేట్ చేయడం వల్ల అది కిందది ఓవర్ గా కుక్ అవ్వదు. ఇంకా లేదు అదే గిన్నెలో పెట్టేస్తే ఇంకా కింద మెత్తగా అయిపోతుంది రైస్. ఒకసారి చికెన్ కూడా కలిపేసుకున్నా. ఆయిల్ సపరేట్ అయిపోయింది మంచిగా. చికెన్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇలా మంచిగా ఉడికింది. కాకపోతే మనం ఈ గ్రేవీ కొంచెం తగ్గించుకోవడానికని క్యాప్ ఓపెన్ చేసి పెట్టి ఫుల్ ఫ్లేమ్ పెట్టేద్దాం, కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది. కాసేపు పెట్టేద్దాం. ఓకే అండి, చికెన్ కూడా అయ్యింది. సో నేను ఆఫ్ చేసేసా. ఇప్పుడు లేయరింగ్ చేసేసుకుందాం బిర్యానీకి. ఈ గిన్నెలో వచ్చేద్దాం. ఒకసారి కలిపేసుకొని మంచిగా సో గ్రేవీ ఎక్కువ నేను కిందికే పెడుతున్నాను, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది.
ఫస్ట్ చికెన్ వేసేసుకొని దానిపై నుంచి రైస్, ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనాతోనే చాలా ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది. అండ్ కొత్తిమీర, లెమన్ ఇప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ లెమన్. కర్రీలో వేస్తే చికెన్ అనేది లేట్గా ఉడుకుతుంది, అందుకని పులుపు వల్ల ఒక హాఫ్ మొత్తం వేసేసా. ఇప్పుడు ఒక టిష్యూ ఇవ్వ అక్కడ. నెయ్యి, ఇప్పుడు మళ్ళీ చికెన్, ఆ 2 స్పూన్ అక్కడ పాచిలా. సో దీంతో మంచిగా గ్రేవీ అనేది నీట్ గా వస్తుంది. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి ఇంకా రైస్ మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ కట్ చేసిందా? సరే మళ్ళీ చేద్దాంలే. కొత్తిమీర, పుదీనా, వెయిట్ అమ్మ వెయిట్, ఇంకో హాఫ్ లెమన్, అండ్ నెయ్యి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయనండి, మాకు ఇష్టం ఉండదు. అది బిర్యానీ అది స్వీట్ అయిపోతుందేమో అన్నట్టు ఉంటుంది, మా హస్బెండ్కి కూడా ఇష్టం ఉండదు, అందుకని నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఏమి యూజ్ చేయను. సో దీన్ని ఇప్పుడు మనం దమ్కి స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇది ఇంకా దమ్కి పెట్టేద్దాము. ఒక 20 మినిట్స్ పెట్టే చాలు. ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. సో మనకి ఇది వెయిట్ కోసం అని చెప్పి వాటర్ ఫిల్ చేసి పెడుతున్నాను. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత, ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని 20 మినిట్స్ వదిలేయండి. చికెన్ 65కి మా ఆయన పడుతున్నట్టు అంటారు. ఎయిర్ ఫ్రైయర్ లో పెడతాము చికెన్ 65. సో చికెన్ 65కి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టడానికి జాగ్రత్త.
ఎన్ని వచ్చినాయి స్టిక్స్? సరే ఎన్నిసార్లు చెప్పు. జాగ్రత్త, అది చారుతుందా ముందల. ఇంకోటి పెట్టు, అది ఫ్రై అయినాక దగ్గరకు వస్తుంది. ఇంకొకటి పెట్టే, ఏం కాదు. ఉన్నాయి కానీ ఇంకొకటి పెట్టొచ్చు, ఒకేసారికి అయిపోతుంది. వావ్, 4 పెట్టు, ఏం కాదు. ఏమైంది? ఇంకోటి పెట్టు. సో ఇది మొత్తం మా హస్బెండ్ పెట్టారు, నాకు హెల్ప్ చేశారు. ఇదంతా తనే పెట్టాడు. సో ఆ లోపు, అది అయ్యేలోపు ఇది కూడా మనం ఆన్ చేసేసుకున్నాం, ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకున్నాం. ఇట్లా పెట్టాలి, నువ్వే పెట్టు, నాకు రాదు. ఏది ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టండి, బాగా పడుతుందా? ఇంతేనా? ఇక్కడ ఏదో టైట్ చేయాలి, ఇదంతా పడింది, క్లీన్ చేయాలి, టైట్ చేయాలి. ఇది గ్రిల్ కదా, ఇది పెట్టేద్దాం. సో 30 minutes వచ్చింది 200 degrees కి. సో 200 degrees 30 minutes వచ్చింది. మనం ఒక 15 minutes తర్వాత చూస్తున్నాము. నాకు ఇంకో 30 minutes చాలా ఎక్కువ టైం అనిపిస్తుంది. ఓకే అండి, ఇది అవుతుంది. సో ఇది కూడా 5 minutes అవుతుంది పెట్టి, 5 minutes అయింది. మనం లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా 20 minutes వరకు ఉంచేసుకుందాం. ఓకే, సో ఇది 1/2 hour అయిపోయిందంటే ఇంకా ఇది బిర్యానీ ఆఫ్ చేసేద్దాం. సో వెంటనే ఓపెన్ చేయొద్దు, ఒక 10 minutes అలాగే వదిలేసి 10 minutes తర్వాత ఓపెన్ చేద్దాం. అండ్ ఇది 200 degrees పెడితే కొంచెం మాకు ఎక్కువ ఓవర్ కుక్ అవుతుందేమో అనిపించి 180 degreesలో పెట్టాం. ఇంకొక 10 minutes ఉంది. సో చూద్దాం. టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇంకా అవ్వాలంటే మళ్ళీ పెంచుకుందాం. ఓకే, సో ఇది కూడా అయిపోయిందండి, 10 minutes అయిపోయింది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, ఇది ఓపెన్ చేసి చూసుకుందాము. కాలుతుంది చాలా, ఇలా వస్తున్నాయి పొగలు. సో మంచిగా అయిపోయింది. మళ్ళీ ఎంత బాగా వస్తుందో అసలు, మంచిగా లోపల వరకు కూడా కుక్ అయిపోయింది. అండ్ చికెన్ 65 ఇది కూడా అయిపోయిందండి. టైం ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నాము. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, మంచిగా ప్రాపర్గా కుక్ అయింది అన్ని చోట్ల సేమ్ లా. అసలు ఇంకా బాగా అయిందంటే ఎయిర్ ఫ్రైయర్లో మేము ఫస్ట్ టైం చేసాము ఇది, కానీ చాలా బాగా కుక్ అయింది, బాగుంది టేస్ట్ కూడా. చూడండి, ప్రతి పీస్ ఈవెన్గా కుక్ అయిపోయింది. సో అండ్ బిర్యానీ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది అసలు మంచిగా. ఇంకా నేను మా పైన లేయర్ మా పిల్లలకి కొంచెం సపరేట్ చేసేసి ఇంకా అది మొత్తం మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. సో జాగ్రత్తగా కలపండి రైస్ అనేది విరగకుండా. అండ్ చికెన్ 65 కూడా ఇంకా మా హస్బెండ్ దాన్ని సపరేట్ చేస్తున్నారు స్టిక్స్ నుంచి. అది కొంచెం చల్లారాక ఇంకా తీసామన్నమాట. స్పూన్తో ట్రై చేస్తే రావట్లేదు, ఇంకా అందుకని చెప్పి చేతితో తీస్తున్నారు. ఇంకా చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇందులో కూడా.
ఈ 65 అయితే ఇంకా మొత్తం మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు. నేను ఓన్లీ మ్యారినేట్ చేసి ఇచ్చా అంతే. తనే పెట్టారు, ఇంకా తనే చూసుకున్నారు అంతా. సో మా బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఓకే అండి, నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. చాలా స్పైస్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. ఇది చికెన్ 65. చాలా బాగుంది కాంబినేషన్. ఇప్పుడు ఆనియన్ ట్రై చేద్దాం. ఆనియన్ ఇలా పెట్టి చికెన్ పీస్ ఇలా పెట్టి ఇలా కలుపుకొని చాలా బాగుంది. చాలా బాగుంది. స్పైస్, సాల్ట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మా పిల్లలకి, మా హస్బెండ్ కూడా చాలా చాలా నచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి. అండ్ ఇంకా మీరు ఇంకేమేమి యాడ్ చేస్తారో కూడా నాకు కమెంట్ లో చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.